హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇచ్చి మాట్లాడదాం. స్మాల్ కమర్షియల్ వెహికల్ లో ఇనిషియల్ స్టేజ్ లో మీరు 3-వీలర్ కమర్షియల్ వెహికల్స్ అయితే యూజ్ చేశారు కదండి. సో పెట్రోల్ డీజిల్ వెహికల్స్, సిఎన్జి వెహికల్స్ తో మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ వీడియో మీకోసమేనండి. సో ఇదైతే మనకి మహేంద్ర నుంచి వచ్చినటువంటి జోర్ గ్రాండ్ ఎలక్ట్రిక్ కార్గో కమర్షియల్ వెహికల్. సో దీంట్లో ఏముంది ఏంటి సంగతి ఈ వీడియోలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. ప్రెసెంట్ అయితే మనం రాజమండ్రి మోరంపూడి హైవే పక్కన ఉన్నటువంటి M&N మోటార్స్ మహేంద్ర స్మాల్ కమర్షియల్ వెహికల్ షోరూమ్ కి అయితే రావడం జరిగింది అనమాట. ఈ షోరూమ్ లో ఉన్న వెహికల్ స్టాక్ అవైలబిలిటీ అయితే మాత్రం బేబస్సంగా ఉంది. అలాగే ఈ వెహికల్స్ అనేవి మంచి వారంటీ అయితే వచ్చాయన్నమాట. మహేంద్రలో పాసింజర్ కమర్షియల్ వెహికల్స్ కానీ, కార్గో కమర్షియల్ వెహికల్స్ కానీ. సో అందుకోసం అని చెప్పేసి మీకు ఈ వీడియోస్ అయితే కంటిన్యూస్ గా నేను చేస్తా ఉన్నాను. ఇప్పుడైతే మహేంద్ర నుంచి వచ్చినటువంటి జోర్ గ్రాండ్ ఎలక్ట్రిక్ లో ఏంటి స్పెషల్, సో దీంతో మీరు ఏ బిజినెస్ చేసుకోవచ్చు, అసలు ఈ వెహికల్ లో ఏముంది, ఏంటి సంగతి, వారంటీ ఎంత, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పేస్తా అండి. మహేంద్ర నుంచి వచ్చినటువంటి జోర్ గ్రాండ్ 3-వీలర్ కార్గో కమర్షియల్ వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో బ్లైండ్ స్పాట్ లో కూడా మనకి విజన్ ఉండేలా ఇలా కర్వీ షేప్డ్ విండ్షీల్డ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. దాంతో వైపర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. వైపర్ వాషర్ కట్టేయం లేదు. సో ఓఆర్వీఎంస్ అయితే చూసారు కదండి. సో విండ్షీల్డ్ నుంచి చాలా బయటకు అయితే వచ్చున్నాయి కాబట్టి మీకు బ్లైండ్ స్పాట్ కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ జరిగేలా ఉంటుంది అనమాట. ఇలాంటి కమర్షియల్ ట్రక్స్ మీకు బ్యాక్ సైడ్ ట్రక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రక్ లో లోడ్ వేసుకుని వెళ్ళేటప్పుడు బ్యాక్ ఉండేటటువంటి వ్యూ ఇబ్బంది లేకుండా మీకైతే ఓఆర్వీఎం సపోర్ట్ చేస్తాయి. సో ఇక్కడైతే మనకి ఇది రిజిస్టర్డ్ వేరియంట్ కదా, నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది. ఇక్కడైతే మనకి ఫైబర్ యూనిట్ అయితే ఓన్లీ ఫెండర్ మాత్రం వస్తుంది. మిగతాదంతా కూడా మనకి మెటల్ యూనిట్ అయితే వస్తుంది అనమాట. వెహికల్ అంతా కూడా మనకి మెటల్ బాడీ అయితే వస్తుంది. అది కూడా మనకి స్ట్రాంగ్ బిల్ట్ క్వాలిటీతో కూడినటువంటి మెటల్ బాడీ అయితే వస్తుంది. ఇక హెడ్ లైట్ విషయానికి వచ్చేప్పటికి రౌండ్ గా ఉంది. సో ఇక్కడైతే హాలోజన్ బల్బ్ అయితే ఇచ్చారనమాట. హై బీమ్, లో బీమ్ అన్ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. అలా కింద చిన్న పార్కింగ్ బల్బ్ అయితే ఉంది. టర్న్ ఇండికేటర్స్ అయితే మనకి సైడ్ కి అయితే మౌంట్ అయ్యి ఉన్నాయి అనమాట. ఇది చాలా బాగుందండి డిజైన్ అయితే. ఈ ఫ్రంట్ లుక్ ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఫ్రంట్ ఫెండర్ కూడా చాలా బాగుంది, ఫైబర్ యూనిట్. దాని తర్వాత దీంట్లో పోతే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. హెవీ క్వాలిటీ కాయిల్ స్ప్రింగ్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. బ్రేక్స్ విషయానికి వచ్చేప్పటికి డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. వీల్స్ అయితే మనకి 12 ఇంచ్ వస్తాయి అనమాట. టైర్ విషయానికి వచ్చేప్పటికి 120/80 రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో రావడం జరిగింది, 12 ఇంచెస్. అదండి. సో ఇక్కడ మనకి హైడ్రాలిక్ డాంపర్, డబుల్ యాక్షన్ షాక్ అబ్జర్బర్, మోనో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇటు సైడ్ మాత్రమే ఉంటుంది. ఇక మహేంద్ర నుంచి వచ్చిన జోర్ గ్రాండ్ కార్గో కమర్షియల్ వెహికల్ సైడ్ ప్రొఫైల్ నుంచి ఉందన్నమాట. ఇది లోపలికి మనకి ఎయిర్ వెంటిలేషన్ ఈజీగా ఉండేలా ఇక్కడ గ్లాస్ ఏరియా అయితే ఉంది. దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అంటే వర్షం పడినప్పుడు అయితే దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. గాలి తగలాలంటే ఈ విధంగా ఓపెన్ చేస్తే వెంటిలేషన్ అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ గ్లాస్ ఏరియా కూడా ఉందన్నమాట మనకి. సో ఈ గ్లాస్ అయితే మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోనమాట, స్లైడింగ్. ఇక సైడ్ డోర్ కి అయితే రెండు వైపులు కూడా మనకి లాక్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి మనం లాక్ చేసుకోవచ్చు. ఇది మనం అన్లాక్ చేసి ప్రెస్ చేసామంటే అన్లాక్ అయితే అవుతుంది అనమాట. సో డోర్ కూడా హెవీ బిల్ట్ క్వాలిటీతో ఉన్నటువంటి మెటల్ డోర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్ అనేటప్పటికి ఎక్కువగా ఫైబర్ యూనిట్స్ యూజ్ చేసినటువంటి పరిస్థితుల్లో, అంటే రేంజ్ రావడం కోసం వెయిట్ తగ్గించాలన్నటువంటి పరిస్థితుల్లో బిల్ట్ క్వాలిటీ ఏమాత్రం తక్కువ అవ్వకుండా ఈ జోర్ గ్రాండ్ అయితే మనకి కనిపిస్తా ఉందన్నమాట. హెవీ మెటల్ అయితే యూజ్ చేశారు. ఈ డోర్ లోపల అయితే ఈ విధంగా ఉందండి. ఇది మన కార్ కాదు కదా, డాంపింగ్ అటు యూజ్ చేయడానికి. ఇది చాలా సింపుల్ అయితే ఉందండి. ఇక్కడైతే మనకి సింపుల్ హ్యాండిల్ అయితే ఇచ్చారనమాట. సో బ్యాటరీ యూనిట్ అంతా కూడా మనకి కింద అయితే రాదనమాట. ఈ క్రింద అయితే వస్తుంది బ్యాటరీ యూనిట్. సో చాసీ కింద అయితే మనకి బ్యాటరీ యూనిట్ వస్తుంది. ఇక్కడ డ్రైవర్ సీట్ కింద మనకి పేర్ వీల్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఆన్ అవ్వడానికి 12 volts బ్యాటరీ అయితే ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లోపలికి వెళ్లే ముందు మీకు బయట విశేషాలన్నీ కూడా షేర్ చేసేస్తాను. ఇక కార్గో బాడీ విషయానికి వచ్చేప్పటికి దీంట్లో టోటల్ గా 3 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇదైతే మనకి లో డెక్ వేరియంట్, 9 inches హైట్ అయితే ఉన్నటువంటి డెక్ అనమాట. దీంట్లో మనకి బాక్స్ టైప్ కూడా ఉంటాయి. మీకు అది కావాలన్నా సరే షోరూమ్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. వాటిని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ కార్గో బాడీ లెంగ్త్ అయితే మనకి 5 అడుగులు 9 ఇంచులు, అంటే ఆల్మోస్ట్ 6 అడుగుల లెంగ్త్ అయితే ఉంటుంది అనమాట. విడ్త్ అయితే మనకి 4.5 feet అయితే ఉంటుంది. హైట్ అయితే మనకి 0.9 feet అయితే ఉంటుందండి. సో 550 kg పేలోడ్ కెపాసిటీతో వస్తుందన్నమాట. మీకు తెలిసిందే 550 kg పేలోడ్ ఇచ్చారంటే ఒక 700-800 kg వరకు పేలోడ్ వేసుకున్నా మీకు ప్రాబ్లం అయితే లేకుండా ఈ వెహికల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక బ్యాక్ సైడ్ వీల్స్ విషయానికి వచ్చేప్పటికి ఇక్కడ కూడా మనకి డ్రమ్ బ్రేక్స్ వస్తాయండి. ఇదైతే మనకి 12 inch వీలే వచ్చిందనమాట. 120/80 12 inches ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ లోపల తీసుకున్నా సరే సస్పెన్షన్ బుష్లు అయితే చూసారు కదండి. దీన్ని రబ్బర్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే అంటారు అనమాట. దాంతో పాటు డబుల్ యాక్షన్ కోసం హైడ్రాలిక్ డాంపర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. చాసీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి. మనం అలాంటి టెరెన్స్ లో సరే ఈజీగా తిరగొచ్చు. ఈ కింద అయితే మనకి బ్యాటరీ ప్యాక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. 10.24 kWh లిథియం అయన్ బ్యాటరీ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. సో బ్యాటరీ వారంటీ గానీ, వెహికల్ వారంటీ గానీ చాలా బాగుందన్నమాట. 5 సంవత్సరాలు లేదా 120,000 kilometers వారంటీతో అయితే ఈ వెహికల్ మనకు వస్తుంది. సో వెహికల్ వారంటీ విషయంలో అయితే మాత్రం చూసుకోవాల్సిన అవసరం లేకుండా అయితే ఉంది. ఇక బ్యాక్ సైడ్ అయితే మనకి ఎక్కడ కూడా మన రివర్స్ పార్కింగ్ సెన్సార్ గానీ ఇవేమి కూడా మనకు కనిపించట్లేదు. సో బ్యాక్ సైడ్ టైల్ లైట్ విభాగం అయితే ఇక్కడ ఉందన్నమాట. రివర్స్ లైట్ అయితే ఇక్కడ ఉంటుంది. స్టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇండికేటర్ అయితే ఇక్కడ నుంచి వచ్చిందన్నమాట. కింద ఉన్నది రిఫ్లెక్టర్ అయితే ఉంటుంది అనమాట మనకి. సో నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వస్తుంది. నెంబర్ ప్లేట్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో రివర్స్ చేస్తుండేటప్పుడు మనకి అలారం బజర్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో కంట్రోల్ యూనిట్ ఇదంతా కూడా ఇచ్చారనమాట. సో 185 mm గ్రౌండ్ క్లియరెన్స్. మోటార్ అయితే కింద ఉంది. దేనికైనా తగిలితే ప్రాబ్లం అవుద్దామని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేనికి తగలదండి. తర్వాత ఇదైతే మనకి IP67 కేసింగ్ తో వస్తుంది. వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ అనేది చెప్పుకోవచ్చు. ఈ మోటార్ అయితే మనకి PMSM మోటార్ అయితే కింద ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ మోటార్ మనకి 12 kW పీక్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 15 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. ఇక లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ
ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే స్లాట్ చూస్తున్నారు కదండి, ఇదైతే మనకి 4.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో యూస్ 10.24 kWh లిథియం అయన్ బ్యాటరీ. సో ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే కంపెనీ రేంజ్ అనేది మనకి 170 కిలోమీటర్లు ఐడీసీ రేంజ్ అయితే ఇచ్చింది. కాకపోతే రియల్ వరల్డ్ లో మనకి 140 కిలోమీటర్లు వచ్చినట్టుగా కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. అండ్ ఇది మనకి కార్గో బాడీ ఉంది కదా, ఇదైతే మనం 3 సైడ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అండి. సో ఈ డోర్ ఓపెన్ అవుతుంది, ఆ డోర్ ఓపెన్ అవుతుంది, బ్యాక్ డోర్ కూడా మనకి ఓపెన్ అయిపోద్ది. సో ఇప్పుడు ఈ వెహికల్ యొక్క లోపల కాంపోనెంట్స్ ఏంటి సంగతి అనేది చూద్దాం. సో మనకి బోత్ సైడ్ నుంచి లోపలికి యాక్సెస్ అయితే ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడైతే మనకి డ్రైవర్ సీట్ అయితే చాలా కంఫర్టబుల్ గా అయితే ఉందన్నమాట. సో క్వశ్చన్ అయితే మాత్రం చాలా బాగుంది డ్రైవర్ సీట్ క్వశ్చన్. అలాగే డ్రైవర్ బ్యాక్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఇక హ్యాండిల్ బార్ విషయానికి వచ్చేప్పటికి హ్యాండిల్ బార్ ఏంటంటే ఉన్నాయంటే దీని లోపల ఫార్వర్డ్, న్యూట్రల్, రివర్స్ అని చెప్పేసి 3 మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడైతే మీకు క్లస్టర్ చూస్తున్నారు కదండి. సో క్లస్టర్ అయితే కంప్లీట్ డిజిటల్ అయితే ఉంటుంది, స్పీడోమీటర్ అయితే ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంటీ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఓడోమీటర్ అయితే ఉంటుందండి. సో ఇటువైపు మనకి బ్యాటరీ పర్సెంటేజ్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఫార్వర్డ్, న్యూట్రల్, రివర్స్ అని చెప్పేసి 3 మోడ్స్ అయితే ఉంటాయి. రివర్స్ మోడ్ వేసిన తర్వాత అలారం అయితే వస్తుంది అనమాట. ఎకో మోడ్, బూస్ట్ మోడ్ అని చెప్పేసి 2 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయండి. ఇదైతే మనకి 50 kmph టాప్ స్పీడ్ అయితే వెళ్తుందండి. అది మనం బూస్ట్ మోడ్ లో వెళ్ళినట్టయితే. ఎకో మోడ్ లో అయితే మనకు 25 to 30 kmph స్పీడ్ అయితే వెళ్తుంది. మీరు ఎకో మోడ్ వెళ్ళారంటే మంచి మైలేజ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ అయితే మనకి టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది, హార్న్ అయితే ఉంది. ఇక్కడ హెడ్ లైట్ హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఉంటుందండి. అలాగే హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది అనమాట. సో వైపర్ స్విచ్ అయితే ఇక్కడ ఉంటుంది, హజార్డ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంటుంది. 4 ఇండికేటర్స్ కూడా ఒకేసారి లైట్ ఆన్ అవుతాయి. సో హెడ్ లైట్ అయితే ఒకసారి చూపిస్తాను నేను మీకు. సో హజార్డ్ వేసిన తర్వాత ఇండికేటర్స్ అయితే ఆ విధంగా లైట్ ఆన్ అవుతాయి. హెడ్ లైట్ హై బీమ్, లో బీమ్ అయితే ఈ విధంగా లైట్ ఆన్ అవుతుంది. హెడ్ లైట్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. వైపర్ అయితే ఈ విధంగా యాక్టివేట్ చేయొచ్చు. ఇక్కడైతే మనకి 12 వోల్ట్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కీ స్లాట్ అయితే ఇచ్చారండి. ఇక్కడైతే పార్కింగ్ బ్రేక్ ఉంటుందండి. సో పార్కింగ్ బ్రేక్ తీసిన తర్వాత మాత్రం వెహికల్ అయితే ముందుకు మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడైతే మనకి లెగ్ దగ్గర బ్రేక్ ఉంటుంది అనమాట. చేతి దగ్గర ఏ బ్రేక్లు కూడా మనకు ఉండవు. హైడ్రాలిక్ బ్రేకింగ్ అయితే వస్తుంది. ఆల్ వీల్ బ్రేకింగ్ అనమాట. ఇది కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ పైన అయితే మనకు ఒక లైట్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి స్లైడింగ్ అయితే ఉంది, వెంటిలేషన్ కోసం అని చెప్పేసి, బ్యాక్ వ్యూ కోసం అని చెప్పేసి ఇక్కడ స్లైడింగ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని మనం హ్యాండిల్ లాక్ చేయాలని అంటే హ్యాండిల్ కిందనే మనకి లాక్ ఫీచర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం హ్యాండిల్ లాక్ అయితే వేసి వచ్చాం. అండ్ ఈ వెహికల్ అయితే మీరు ఇండివిజువల్ గా కొనుక్కోవచ్చు, లేదా ఫ్లీట్ మెయింటైన్ చేయడానికి కూడా ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు అండి. 550 kg పేలోడ్ కెపాసిటీతో వస్తుంది, 50 స్పీడ్ వెళ్తుంది, 140 కిలోమీటర్ల రియల్ వరల్డ్ రేంజ్ అయితే మనకి వచ్చినటువంటి ఈ మహేంద్ర జోర్ గ్రాండ్ అయితే నీమో యాప్ కనెక్టివిటీ అయితే ఉంటుందండి. ఈ నీమో యాప్ కనెక్టివిటీ అంటే మరింకే లేదు, మహేంద్ర యాప్ అనమాట అది. సో ఆ యాప్ తో కనుక ఈ వెహికల్ కనెక్ట్ చేసినట్టయితే మీ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు, మీ డ్రైవర్ ఏ విధంగా దీన్ని డ్రైవ్ చేస్తున్నాడు, రేంజ్ వచ్చేలా డ్రైవ్ చేస్తున్నాడా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలిసిపోతాయి. స్పాట్ లో వెహికల్ ఎక్కడ ఉంది, వెహికల్ రన్నింగ్ లో ఉందా లేదా, వెహికల్ రన్నింగ్ లో డ్రైవర్ బిహేవియర్ అలర్ట్ ఏ విధంగా ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఆ యాప్ లో కనెక్టివిటీ ఉంటుంది. అలాగే ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి, మీకు నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఒక 100 కిలోమీటర్లు డిస్టెన్స్ కి మీరు ఒక బుక్ చేసుకున్నారు, అప్పుడైతే ఈ వెహికల్ కి ఛార్జింగ్ పెట్టాలి. సో నీమో యాప్ లో ఓపెన్ చేశారంటే మీకు నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయని, అంటే నాట్ ఓన్లీ మహేంద్ర, ఇంకెక్కడైనా సరే ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటే అక్కడైతే మీరు ఛార్జ్ అయితే దీనికి పెట్టుకోవచ్చు అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు, స్లో ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మీరు అక్కడ ఛార్జింగ్ పెట్టుకుని అయితే వెహికల్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది ఈ వెహికల్ లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇక ఫైనల్ గా ఈ వెహికల్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేప్పటికి 4,16,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ అయితే ఉంటుందండి. 30,000 రూపాయలు డౌన్ పేమెంట్ కడితే ఇచ్చేస్తారు. అలాగే ఎక్స్చేంజ్ లో కూడా మీరు ఏ వెహికల్ అయితే పొందొచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి పాత పెట్రోల్, డీజిల్ వెహికల్ ఎక్స్చేంజ్ ఇచ్చేసి ఈ వెహికల్ అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే దీంట్లో మనకి ఎవరైతే వెహికల్ డ్రైవర్ ఉంటారో అతనికి 20 లక్షల వరకు ప్రమాద బీమా అయితే ఉంటుంది అనమాట, ఇన్సూరెన్స్. కాబట్టి ఈ వెహికల్ ని నిరభ్యంతరంగా మనం తీసుకోవచ్చండి. సో ఇది మహేంద్ర నుంచి వచ్చినటువంటి జోర్ గ్రాండ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ వెహికల్ యొక్క టెస్ట్ రైడ్ గురించి కానీ, లేదా ఈ వెహికల్ కంప్లీట్ డీటెయిల్ గా వాచ్ చేయడానికి కానీ, కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి కానీ మన రాజమండ్రి మోరంపూడిలో ఉన్నటువంటి హైవే పక్కన MNN మోటార్స్ అని ఉంటుందండి, మహేంద్ర స్మాల్ కమర్షియల్ వెహికల్ షోరూమ్. ఈ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో నచ్చిందని లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీలో ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నమస్కారం, థ్యాంక్ యూ.